ఈరోజు మనం ఏ గేమ్ అయితే ఆడట్లేదు. జస్ట్ ఒక స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నా. స్టోరీ కాదు గైస్, ఒక మినీ సైజ్ మూవీ అనుకోండి. ఆ మూవీకి అయితే ఏంటి ఓకే గైస్, స్క్రిప్ట్ నాదే, రైటింగ్ నాదే, అన్నీ నాయా గైస్. కాకపోతే మూవీ జస్ట్ మూవీ స్టోరీ మాత్రమే నేను క్రియేట్ చేశాను అంటే. సరే గైస్, నేనైతే వీడియోలో మీకు ఆ మూవీ స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నా. ఓకే, మనకు మూవీ స్టార్టింగ్ లో ఓపెన్ చేస్తే మనకి ఒక మామూలు పర్సన్ అయితే చూస్తారు. ఆ పర్సన్ నేమ్ వచ్చేసి మనం ఏదో ఒక నేమ్ పెట్టుకున్నా, లైక్ జెల్లీ జెల్లీ అనుకుందాం గైస్. ఓకే, జెల్లీ. ఈ జెల్లీకి అయితే ఈ జెల్లీ అంటే చాలా తన చుట్టుపక్కల ఉంటాడు చూడండి గైస్ కొంతమంది ప్రజలు. తనకైతే వాళ్ళకైతే నచ్చడు. Yes. జెల్లీ అంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే నచ్చడు. కాకపోతే దానికి జెల్లీకి అయితే ఒకే ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు. తన పేరు వచ్చేసి డక్కీ. ఒకరోజు మామూలుగా డక్కీ ఒక డాక్టర్. ఒకరోజు మామూలుగా డక్కీ జెల్లీని అయితే ఫ్రాంక్ చేద్దామని ఒక పని అయితే చేసాడు. అదేంటే కాదు, డక్కీ ఒక డాక్టర్ అని చెప్పాను కదా. డక్కీ ఇప్పుడు ఏం చేస్తుందంటే తనని ఇప్పుడు ట్రోల్ చేద్దామని, అదే ప్రాంక్ చేద్దామని ఫస్ట్ దానికి క్యాన్సర్ ఉందని నమ్మిద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ తనను ఎందుకన్నా తన దగ్గరికి వెళ్ళి జెల్లీ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నమాట, అరే ఎందుకైనా మంచిది బ్లడ్ టెస్ట్ చేయించుకో అన్నాను. బ్లడ్ టెస్ట్ చేయించాక ఇంకేం చేసింది, బ్లడ్ టెస్ట్ చేశాక బ్లడ్ టెస్ట్ లో తనకి మొత్తం నార్మలే, బాగానే ఉన్నాడు అని వచ్చింది. కాకపోతే మన అసలు ఐడియా ఏంటి, క్యాన్సర్ ఉందని భయపడిద్దాం అనుకున్నాడు. సో మన్నాడు ఏం చేసిండు, అనుకున్నట్టే డక్కి తనకి క్యాన్సర్ ఉందని నమ్మించింది. జెల్లీ ఏమో భయపడిపోయింది. ఇంకా ఫ్రాంక్ అది తనకి క్యాన్సర్ ఉందని, అలాగే తను కొన్ని రోజులు చనిపోతాడని డక్కి జెల్లీకి అయితే చెప్పిండు. సో చెప్తా. సో డక్కి అప్పుడు జెల్లీ ఏం చేసిందంటే తన ఫ్రెండ్ ఉండదు చిన్న హాస్పిటల్ అన్నమాట. సో పెద్ద హాస్పిటల్లోకి వెళ్దామని తను అప్పటికి బాగా బ్రీఫ్గా నమ్మేసిండు తన ఫ్రెండ్ని. సో ఇండైరెక్ట్గా క్యాన్సర్ ఉందని ఇండైరెక్ట్గా బాగా నమ్మేసిండు డీప్గా. ఇప్పుడు తను బాగా బాధపడిపోయిండు. ఆ బాధను చూసిన జెల్లీ అంతలా బాధపడుతుంటే డక్కీ కూడా ఇంక చెప్పేద్దాం నిజం అనుకున్నాడు. కాకపోతే ఈ లోపల జెల్లీ ఏం చేసిందంటే, డక్కీ ఉన్నది చిన్న హాస్పిటల్ కాబట్టి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయితే అయ్యిండు. ఆ పెద్ద హాస్పిటల్లో ఇంటికి ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ ఇంటికి వచ్చి లంచాలు తీసుకుంటాడు. సో ఆ డాక్టర్ కూడా బ్లడ్ టెస్ట్ చేసిండు. తనకేం క్యాన్సర్ లేదని తెలిసి బ్లడ్ టెస్ట్ ఏం చేయలేదు. ముందుకి క్యాన్సర్ ఉందని తనకి క్యాన్సర్ ఉందని ముందు డక్కి ఫేక్ రిపోర్ట్స్ అయితే క్రియేట్ చేస్తుంటాడు. ఆ రిపోర్ట్స్ జెల్లీ ఆ డాక్టర్కి చూస్తుంటాడు. ఆ డాక్టర్ కూడా ఫస్ట్ బ్లడ్ టెస్ట్ ఏం చేయకుండా డైరెక్ట్ తనని ఏం చేస్తాడంటే, మామూలుగా ఇప్పుడు మన మెయిన్ విలన్ చూసైతే ఇక్కడే మెయిన్ విలన్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. మనం మెయిన్ విలన్ పేరు వచ్చేసి ఏం పెడతాం కదా, ఓకే రుక్ రుక్ అని పెట్టుకుందాం. జస్ట్ నార్మల్గా రుక్ అని అయితే పెట్టుకుందాం ప్రస్తుతానికి. రుక్ తనైతే చాలా చెడ్డవాడు. తనకైతే సైడ్ బిజినెస్ అయితే ఒకటి ఉంది. అదేంటంటే కొంతమంది ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు చూడండి గైస్, సైంటిస్టులు.
అలాగే తిను కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు మా హ్యూమన్స్ పైన. మళ్ళీ ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్లో హ్యూమన్స్ చనిపోయిన అనుకో పెద్ద కేసు లాగా అవుతుంది కదా గైస్. సో మనోడు తెలివిగా ఏం చేస్తాడంటే క్యాన్సర్ వాళ్ళు ఉంటారు చూడండి గైస్, ఓన్లీ ఆ వాళ్ళని మాత్రమే వాళ్ళ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఏం ఎక్స్పెరిమెంట్స్ అని ఇంకా తెలియదు నాకు, ఏం ఎక్స్పెరిమెంట్స్ నాకు తెలియదు, స్టోరీ రాసిన నాకే తెలియదు. సో ఏదో మామూలుగా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తుంటాడు గైస్ మనోడు. మామూలుగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే క్యాన్సర్ ఉన్న పీపుల్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్పెరిమెంట్లో చనిపోయాను అనుకుంటుంది గైస్, మామూలుగా పీపుల్ వాళ్ళని చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి ఏదో ఒక చోట పాడేసి వాళ్ళ నోటి నుంచి రక్తం వచ్చినట్లు చేస్తే ఇంకా మామూలు మనుషులు ఏమనుకుంటారు తనకి క్యాన్సర్ ఉండగా చనిపోయాడు అనుకుంటారు. సో మనోడు అలా తెలివిగా చేస్తాడు. ఒకవేళ బాడీకి ఎక్స్పెరిమెంట్ ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే అదొక ఇది రక్తపండ మామూలుగా స్ట్రీట్ లో చిన్న చిన్న గొడవలు చెప్పిస్తుండే, చిన్న పెద్ద గొడవలు జరుగుతుంది కూడా. అలాగే మన పెద్ద గొడవలు చేసి దాంట్లో బాంబ్ బ్లాస్ట్లు అయ్యేలా చేసి ఇది డ్యామేజ్ అయిన బాడీస్ దాంట్లో చేస్తారు కదా, దాంట్లో చేస్తారు. సో ఇప్పుడు తనకి క్యాన్సర్ ఉన్న పీపుల్కి కావాలి కాదు కదా. సో కొంతమంది చాలా మంది హాస్పిటల్లో లంచాలు తీసుకున్న డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే లంచాలు ఇచ్చి క్యాన్సర్ ఉన్న పీపుల్ని అయితే వాడు క్యాన్సర్ ఉన్న పీపుల్ అనుమతి లేకుండా వాళ్ళపైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు. ఇలాగే తనకు కొంతమంది లంచాలు ఇస్తున్నాను కదా, అలాంటి లంచాలు ఇస్తున్న ఒక డాక్టర్ మన ఢిల్లీ విజిట్ అయి ఉంటాడు. చెప్పాను కదా సార్, నేను నీకు ముందే చెప్పాను కదా సార్ తను లంచాలు తీసుకుంటాడని. సో ఇప్పుడు మనం ఢిల్లీ ఏ డాక్టర్ దగ్గర అయితే అడ్మిట్ అయిందో ఆ డాక్టర్ కూడా చెప్పాను కదా, ఆ డాక్టర్ విలన్ తనకి లంచాలు ఇచ్చాను. సో విలన్కి ఇచ్చేయలేని తనకు ఒక ఇంజక్షన్ గుర్తిస్తాడు, అది ఆపరేషన్ చేస్తానని చెప్పి ఢిల్లీకి. ఆ డాక్టర్ ఇంజక్షన్ గుచ్చి తనని ఏం చేస్తారు, ఇంజక్షన్ ఏంటంటే ఇంజక్షన్ గుచ్చితే కేతాని మీద ఉంది పేరు, నా గుర్తులేదు. ఇంజక్షన్ గుచ్చితే మనకి అన్కాన్షియస్లోకి వెళ్తాడు. సో తను అన్కాన్షియస్లో ఉన్నప్పుడే ఢిల్లీని ఆ డాక్టర్ అది మన మెయిన్ విలన్ రూప్ దగ్గరికి అయితే షిఫ్ట్ అయితే చేసేసాడు. లోపల మన ఢిల్లీ అనుమతి లేకుండానే రూప్ తన పైన ఎన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే చేసిండు. లాస్ట్కి ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయక మనది ఎక్స్పెరిమెంట్స్ అయితే సక్సెస్ అవుతాయి. ఇంటికి ఆ ఎక్స్పెరిమెంట్స్ వల్ల మనకి ఢిల్లీకి అయితే ఏమైందంటే మనోడికి సూపర్ పవర్స్ అయితే వచ్చింది. ఎస్, మీరు విన్నది నిజమే కాదు. మనకైతే దానివల్ల మన విలన్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల తనపైన చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల సూపర్ పవర్స్ అయితే వచ్చినాయి. సూపర్ పవర్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఆబ్జెక్ట్ ముట్టుకున్నాం అనుకుంటుంది, అంటే మనం కాదు వాడు మన ఢిల్లీ వచ్చిన ఆబ్జెక్ట్ని ముట్టుకున్నాడు అనుకుంటున్నాడు. ఆబ్జెక్ట్ ఏ మెటీరియల్తో తయారైనా తన బాడీ ఆ మెటీరియల్ కింద కన్వర్ట్ అవుతుంది. నీకు అర్థమైంది అనుకుంటున్నా తన పవర్ వచ్చేసి. సో తనకి ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా సక్సెస్ అయింది కూడా మన విలన్కి తెలియదు. ఏదో ర్యాండమ్గా అనుకోకుండా సక్సెస్ అయిపోయింది ఎక్స్పెరిమెంట్. సో ఇప్పుడు మన విలన్ రూప్కి సైడ్ బిజినెస్ అన్నాను కదా ఎక్స్పెరిమెంట్స్. మెయిన్ బిజినెస్ ఏంటంటే కిడ్నాపింగ్, రాబరింగ్, టెర్రరిజం. దీనికి పీపుల్ అవసరం ఉంటుంది కదా గైస్, పీపుల్ సాయం కావాలి కదా గైస్.
అంటే మనుషుల ద్వారా జరుగుతుంది కదా guys ఇదంతా. సో దానివల్ల మనుషులకి ఎక్కువ కాస్ట్ అయితే అవుతుంది కదా guys. సో ఇప్పుడు మనం విలన్ అయితే హీరోని అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాడు, తనకలుగా సూపర్ పవర్స్ ఉన్నాయి కాబట్టి. మనకి మన విలన్ అయితే హీరోకి అయితే ఫుల్ ట్రైనింగ్ తెప్పిస్తారు. మన హీరో అయితే ఒప్పుకున్నాడు, ఎందుకంటే ఇప్పుడు రుక్కు మాలని ఫస్ట్ అడిగిండు హెల్ప్ చేస్తామని, కాకపోతే మనోడైతే ఒప్పుకోలే. ఫస్ట్ మనోడు రుక్కు హెల్ప్ కోసం అడిగితే ఒప్పుకోలే. ఒప్పుకోకపోతే తర్వాత ఆట మనోడు రుక్ అయితే ఇంకా బెదిరించడం ఎందుకని తర్వాత డబ్బులు ఇస్తా అన్నాడు. అప్పుడు మన ఢిల్లీకి అయితే కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఉండడం వల్ల మనీ ఇస్తానని కూడా ఒప్పేసుకున్నాడు గైస్. మనీ తర్వాత మన రుక్ అయితే ఢిల్లీకి అయితే ఫుల్ ట్రైనింగ్ ఇస్తాడు. ఎంత ట్రైనింగ్ ఇస్తాడంటే ఇప్పుడు ఢిల్లీ అయితే అసలు ముందు తనకు అసలు ఫైటింగ్స్ అయితే రాదు. ఇప్పుడు మనోడు చాలా పవర్ఫుల్గా అయితే మారుతాడు. మనోడు చాలా పవర్ఫుల్గా అంటే మారుతాడు. ఇప్పుడు మన ఢిల్లీ చెప్పినట్టు వర్క్ హెల్ప్ అయితే చేసిండు. అంటే చాలా మందిని చంపిండు, చాలా బ్యాంక్స్ లో రాబిడీ చేసిండు, చాలా రాబిడీస్ చేసిండు. అలాగే మనోడికి సాలరీ అయితే సాలరీ ఏంటంటే మనీ ఇస్తాను కదా ఫెస్టివల్ అని, మనీ కూడా ఇచ్చాడు బాగానే. అంతా బాగానే ఉందనుకున్న టైంకి ఢిల్లీకి అయితే ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే తన పేరెంట్స్ ఉన్నారు కదా, తన పేరెంట్స్ కూడా తన ఇంటికైతే అనాథ. తన పేరెంట్స్ చిన్నప్పుడు ఒక టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోయింటారా. ఇందుకే తన మనోడే కంట్రీస్ ఇండియా కదా. సో టెర్రరిస్ట్ అటాక్స్ అయితే జరిగి ఉంటుందా, టెర్రరిస్ట్ అటాక్ లో వాళ్ళ పేరెంట్స్ అయితే చనిపోతారు. ఇప్పుడు మనోడు చేసిన అదే కదా టెర్రరిజం ఇండైరెక్ట్ గా. అంటే నేను ముందే చెప్పాను రుక్కు కదా టెర్రరిజం చేస్తాడని. సో ఇండైరెక్ట్ గా టెర్రరిజం లో దానికి ఏంటి ఇష్టం ఉండదు కదా. ఎందుకో టెర్రరిజం ఆపేద్దాం అనిపిస్తుంది. అంటే టెర్రరిజం మనుషుల్ని చంపడం, రాబిడీ చేయడం ఆపేద్దాం అనుకున్నాడు. సో మనోడు ఇప్పుడు ఢిల్లీ ఏం చేసిండు, ఎల్లు రుక్కు చెప్పిండు ఇంకా మానేద్దాం అనుకుంటున్నాడని. మానేద్దాం అనుకుంటే ఇప్పుడు మనం రుక్కుకైతే ఒప్పుకోడు, ఎందుకంటే తన ద్వారా చాలా మనీ అయితే సంపాదించింది. మనోడు మనం రుక్కుకైతే ఇంకో బిజినెస్ ఉంది. అదేంటంటే అది బౌండరీ హంటింగ్ గైస్. అదే డబ్బులు ఇచ్చేది మనిషిని చంపమంటే చూడండి గైస్, అది బౌండరీ హంటింగ్. అది కూడా మనోడు చేస్తాడు. కాబట్టి మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి కామెంట్ సెక్షన్. ఎవరైనా చంపాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వాటి నేమ్స్ అయితే రుక్కి ఇచ్చండి నేను. ఓకే, తర్వాత మనోడు రుక్కే చెప్పుకుంటా, ఎందుకంటే మన హీరో ఢిల్లీ వల్ల చాలా మనీ అయితే వచ్చిందని. ఒప్పుకోకపోతే రుక్కి అయితే అది రుక్కు ఒప్పుకోడు ఢిల్లీ వెళ్ళిపోవడానికి. ఇప్పుడు రుక్కు అయితే కోపంగా నువ్వు ఇక్కడ ఉండు నేను పంపినంట. అప్పుడు ఢిల్లీ అయితే ఫైటింగ్ అయితే సిద్ధం అవుతాడు. ఎందుకంటే మనోడికి ముందు రుక్కుని తెలుసు. మన రుక్ అయితే తర్వాత ఢిల్లీ వెళ్ళిపోకపోతే తన పని అటాక్ చేసి తనని బంధించడం అనుకున్నాడు. కాకపోతే రుక్ మనుషులు చాలా మంది ఢిల్లీని అయితే ఆపడానికి ట్రై చేసింది. ఈవెన్ కొంతమంది చంపడానికి అయితే ట్రై చేశారు. మనోడు అయితే వాళ్ళందరినీ చంపేసి ఫైనల్ గా రుక్ అయితే వార్నింగ్ ఇస్తారు. ఏం వార్నింగ్, నేను ఆపేద్దాం అనుకున్నా, కాకపోతే నువ్వు నా పైన అటాక్ చేపిస్తావు కదా, నాకు ఇంకా కోపం పెరిగింది. గురించి నేను ఈ పనులు మానేస్తాను, నువ్వు కూడా పనులు మానే అంటాడా. ఒకవేళ నువ్వు ఈ పనులు చేయాలని తెలియాలి. ఎప్పటిదాకా నా చేతిలో వీళ్ళందరూ చచ్చిపోయావు, ఇప్పుడు నువ్వు చచ్చావని వార్నింగ్ ఇచ్చి మనోడైతే వెళ్ళిపోతావు.
కాకపోతే మనోడు విలన్గా మూవీ విలన్గా అంటే ఈజీగా యాక్సెప్ట్ చేసాడు, ఒప్పుకోవాలా. థర్డ్ ఏం చేసిండు, థర్డ్ మనం ఢిల్లీ అయితే వదిలేసి వెళ్ళిపోతాడా, వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మనోడు ఇంకా నార్మల్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నప్పుడు మన రుక్కు అయితే సైలెంట్గా ఉండకుండా తన పైన అది తనని పోలీసుల దగ్గర ఇరికిస్తాడు. ఇరికిస్తే జైలుకి అయితే తీసుకెళ్తాడు కదా guys. సో జైలుకి తీసుకెళ్ళినప్పుడు మనకి అర్థమవుద్ది అంటే రుక్ ఎలా చేపించింది. ఇందుకు రుక్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఇంకా రుక్కు తన పనులు చేయనియాడని. సో రుక్ జైలుని అయితే జైల్లో పెట్టించి రుక్ అయితే తన టెర్రరిజం రాబరీ అవన్నీ కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు. కాకపోతే మనం జైలుకి అయితే ముందు అర్థమైపోయి జైలు అయితే ఎస్కేప్ అయ్యి వచ్చేస్తాడు. జైలు ఎస్కేప్ అయ్యి వచ్చేస్తాడా, జైలు ఎస్కేప్ అయ్యి వస్తాడు. తర్వాత జైలు నుంచి వచ్చిన వెంటనే డైరెక్ట్గా మనం జల్లి ఒక్కొక్కటి కాల్ చేస్తాడు. రుక్కుకైతే కాల్ చేసినప్పుడు రుక్కుకైతే కాల్ చేస్తాడు, కాల్ చేసి మాట్లాడతాడు, నాకు నీ ప్లాన్ ఇలా అర్థమైపోయింది అని మాట్లాడతాడా. లోపల మన రుక్ అయితే ఏం చేస్తాడు, తెలివిగా తన ఉన్న లొకేషన్ అయితే ట్రేస్ చేసి పోలీసులకు పంపిస్తాడు. అంటే పోలీసులు కూడా కొంతమంది మనోడు లంచాలు తీసుకున్నారు మన ఇది రుక్కు దగ్గర. సో వాళ్ళందరూ ఇప్పుడు రుక్ ఏం చేసిందంటే తన దగ్గర తన దగ్గర లంచాలు తీసుకుని ఉంటాడు చూడండి, ఆ పోలీసులే పంపిస్తాడు. ఆ పోలీసులతో పాటు కొంతమంది తన మనుషుల్లో పోలీసులు యూనిఫామ్ వేసి పంపించాడు రుక్కు. మన ఢిల్లీ అయితే వాళ్ళందరినీ చంపి అయితే ఎస్కేప్ అయితే అవుతాడు. తర్వాత సిటీని అయితే హై అలర్ట్లో పెడతాడు, ఎందుకంటే మన ఢిల్లీ ఇప్పటికే చాలా మంది చంపేస్తున్నాడు సిటీలో. సో సిటీని అయితే హై అలర్ట్లో పెడతాడు. ఇప్పుడు మనం రుక్కు దీన్ని ఛాన్స్ కింద తీసుకొని చాలా బాంబ్ బ్లాస్ట్లు చేస్తాడు, చాలా మంది మనుషులు చంపేస్తాడు. మన ఢిల్లీ అయితే బయటకు వస్తే పోలీసులు అయితే పట్టుకోవడం చూస్తున్నారు. సో మన ఢిల్లీ అయితే లోపల దాక్కుని ఉంటారు. లోపల మన రుక్కు దీని అడ్వాంటేజ్ కింద తీసుకుని చాలా పీపుల్ చంపేస్తాడు, టెర్రరిజం రాబరీ చాలానే చేస్తాడు. సో ఇప్పుడు పీపుల్ అందరు సో పోలీసులు అందరూ ఇప్పుడు ఇదంతా ఇది మన ఢిల్లీ చేస్తాను అనుకుని ఢిల్లీని అయితే అందరూ ఢిల్లీ కోసం అందరూ కాపలా కాస్తున్నారు. ఢిల్లీ ఎక్కడ ఈరోజు ఢిల్లీ ఎక్కడ దొరుకుతాం పెద్ద కాకపోతే ఏమైంది, కాకపోతే మనం ఢిల్లీ ఇంకేం చేయలేక దాక్కుంటాను. లోపల రుక్కు సిటీలో చాలా అటాక్ చేయించాడు గైస్. సో ఇప్పుడు సిటీలో ఎక్కువ పోలీసులు బట్ట కంట్రీ కాన్సన్ట్రేషన్ బట్ట ఆ సిటీ పైన ఉంటుంది కదా గైస్. సో మనోడు రుక్కు దీని అడ్వాంటేజ్ తీసుకొని వేరే స్టేట్స్లో వేరే సిటీస్లో కూడా పెద్ద పెద్ద డ్రగ్స్ అయితే చేయించిండు, పెద్ద పెద్ద బాంబ్లు. ఇంక మన ఢిల్లీ ఇదంతా చూసి సాయించలేక ఒక పని అయితే చేసింది. అదే డైరెక్ట్ బైక్ వేసుకుని స్పీడ్గా ఢిల్లీ రుక్కు ఇంటికి అయితే వెళ్ళిపోయిండు. మొన్న బయటికి స్పీడ్ బైక్ వేసుకుని వచ్చి చూసి ఊరుకుంటారా. సో తన వెనకాల పోలీసులు వచ్చారు. పైకి మన రుక్కి చాలా మంది పీపుల్ని చంపేసి చూసుకోరా. ఆ పీపుల్కి రిలేటెడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు చూడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులతో పాటు వచ్చాడు. సో పక్కన మన ఢిల్లీ వెనకాల అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జనము పోలీసులు ఇద్దరు మన ఢిల్లీ అంటే అయితే పడ్డాడు. మన ఢిల్లీ అయితే వెనకాల ఎంతమంది వస్తున్నా కానీ పట్టించుకోకుండా రుక్కి ఇంటికి అయితే వెళ్తాడు. రుక్కి ఇంటికి వెళ్తాడు, అప్పుడు చూసి రుక్కి అయితే ఉండడు. రుక్కి అయితే ఉన్నాడు కదా, రుక్కున్న కాడికి రుక్కుండడు, రుక్కి అయితే ఉండడు కదా. సో అప్పుడు మనోడు ఏం చేస్తాడు, అక్కడ మన రుక్కు చాలా ఈవిల్ ప్లాన్స్ ఉంటాడు, చాలా మంది పైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు చూడండి గైస్. వాళ్ళందరినీ అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత
మన రుక్ అయితే అదే జెల్లీ అయితే వాడింటికి వెళ్ళినప్పుడు అందరు అక్కడికి వచ్చారు guys. మన అక్కడ రుక్కు చాలా మంది పీపుల్స్ అది మొన్నటి గంట ముందే మన జెల్లీ బయలుదేరినప్పుడు గంట ముందే మన అరుకుకి తెలిసిపోయింది. సో సో ముందే అక్కడి నుంచి పారిపోయిండు. సో తక్కువ టైం ఉంది కదా guys. సో ఆ, తక్కువ టైంలో ఎక్కువ టైం తక్కువ టైంలో చాలా కష్టం కదా guys ఇది. ఇప్పుడు ఆ సామాన్లన్నీ క్యారీ చేయడానికి మళ్ళీ మనుషులు తీసుకెళ్ళడానికి ఎలాగో మన వరకు మనుషులతో ఎక్కువ పని అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ పైన ఇంకా మనోడు ఎక్స్పెరిమెంట్ అయితే ఆపేసిండు. నిజానికి ఆ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఆపేద్దాం అనుకున్నాడు, ఆపేసిండు కూడా. ఎందుకంటే ఒట్ట ఈ టెర్రరిజం ఇప్పుడు మనోడు ఇప్పుడు ఇది ఉరుక్కుని ఇరికిద్దాం అనుకున్నాడు కదా guys. సో ఒట్ట సిటీని నాశనం చేయడం చంపడం మనుషుల్ని చంపడం దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టిండు. సో ఎక్స్పెరిమెంట్స్ అయితే పెద్ద పట్టించుకోలే మనోడు. సో చాలా మంది పీపుల్స్ అలాగే ఉండిపోయారు. చాలా మంది పీపుల్స్ అయితే మనోడు క్యాన్సర్ ఉన్న పీపుల్స్ చాలా మందిని అయితే మనోడు తీసుకొచ్చి అలాగే పెట్టించారు. కాకపోతే వాళ్ళకైతే రోజు ఫుడ్ అయితే పెడతారు. తర్వాత మన జెల్లీ అయితే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వెనకాల జనాలు వాళ్ళందరూ వచ్చారు కదా guys. అప్పుడు అక్కడ పోలీసులకు అర్థమవుద్ది అక్కడ అది ఎక్స్పెరిమెంట్ అని పెట్టారు చూడండి guys. జనాలు అదే ఎక్స్పెరిమెంట్ కానీ పెట్టారు చూడండి క్యాన్సర్ పీపుల్. వాళ్ళు చూసాక వాళ్ళు చెప్తారు అసలు నిజం. ఇప్పుడు పోలీసులు అడుగుతారు మిమ్మల్ని ఎవరు ఇక్కడ దాచిందని, అదే మిమ్మల్ని ఎవరు ఇక్కడ పెట్టిందని, అది మిమ్మల్ని ఎవరు ఇక్కడ పెట్టారు, మీ పైన ఎవరు ఎక్స్పెరిమెంట్ చేస్తారు అని పోలీసులు అడిగితే ఇంకేముంది మన రుక్కే దొరికిపోతాడు. పీపుల్స్ని రుక్కేసి దొరికిపోతే ఇంకా పోలీసులు అందరూ ఢిల్లీ అప్పటికే చాలా మంది పోలీసులకి అయితే ఢిల్లీ పైన ఇంకా అనుమానం ఉంది. సో ఢిల్లీని అలాగే వదిలేయకుండా తన పైన కొన్ని రోజులు అయితే కన్నెట్ ఇచ్చిండు. తప్పకి ఇంకా ఇప్పుడు లాస్ట్ అయితే మన రుక్కుకి అయితే చాలా రోజులు దాక్కున్నాడు. సో ఎందుకంటే ఇప్పుడు పోలీసులకి నిజం తెలిసిపోయింది కదా ఇప్పుడు ఇదంతా చూసి అది పోలీసులకి ఇప్పుడు రుక్కుని పట్టుకోవడానికి పనులు ఉంటుంది కదా. సారీ చిన్న తప్పు అయితే చెప్పాను. అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసిన పీపుల్స్ అయితే కరెక్టే. అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఉంచిన పీపుల్ అయితే రుక్కు గురించి చెప్పారు వాళ్ళ పైన ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని. అందులో కొంతమంది అయితే ఉన్నారు కదా ఎవరంటే ఇప్పుడు మన జెల్లీని అయితే సారీ సార్ దాంతో ఇప్పుడు మన అక్కడ జెల్లీ అయితే ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు మన రుక్ అయితే ఉన్నాడు చూడండి. మన రుక్ అయితే ప్లాన్స్ అన్ని ఇక్కడ ఉన్న పీపుల్స్ ముందే మాట్లాడతాడు అన్నమాట గైస్. అక్కడ ఉన్న జనాల ముందు తన ప్లాన్స్ అన్ని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు విన్నా ఏం చేయలేరు అని. సో అదంతా ఇప్పుడు మన ఎక్స్పెరిమెంట్ ఆ పీపుల్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు మన రుక్కు వాళ్ళ ముందు బాగిందంతా ఎక్స్పెరిమెంట్ నుంచి నా పీపుల్ అది ఇప్పుడు మన రుక్కు చదివినారు కదా చెప్పాను ఎక్స్పెరిమెంట్ నుంచి నా పీపుల్ వాళ్ళ ముందే చాలా ప్లాన్స్
ప్లాన్ చాలా వరకు చెప్తాడు, ఎందుకంటే విన్న వాళ్ళు ఏం పీకలేడు ఆయన. సో ఇప్పుడు వాళ్ళ ప్లాన్స్ అన్ని విన్నారు కదా. సో వాళ్ళు విన్నదంతా పోలీసులకు చెప్తారు. ఇప్పుడు అందరూ అయితే మన రుక్నైతే జల్లిని అయితే వదిలేస్తారు ఇంకా అందరూ. కొంతమంది అయితే కొంతమంది తప్ప. ఆ కొంతమంది కూడా ఓకే మన జల్లిని అయితే ఇప్పుడు మనం జల్లి పైన అయితే కొంతమందికి అయితే ఇంకా అనుమానం అయితే తప్పలేదు రైట్. సో ఈ సిచ్యువేషన్ అయితే కొంతమంది యూజ్ అయితే చేసుకున్నారు. మీకు స్టార్టింగ్ లో చెప్పాను చూడండి రైట్, జల్లి అంటే కొంతమందికి ఇష్టం ఉండదని చాలా మందికి. వాళ్ళందరూ ఇప్పుడు ఏమనుకున్నారంటే జల్లి ఈ సిచ్యువేషన్ చూసుకుని జల్లిని చంపేసి అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు నమ్మల, ఎందుకంటే వాళ్ళకి డౌట్ ఉంది. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు జల్లి అంటే అసలు ఇష్టం ఉండదు. జల్లిని ఎలా అయినా జల్లిని ఎలాగైనా చంపేయాలి ఖర్చుతో జల్లిని ఎలాగైనా చంపాలని కొంతమంది ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకుని మనం చంపడానికి అయితే వస్తారు. కొంతమంది ఈ సిచ్యువేషన్ ఓకే కొంతమంది ఈ సిచ్యువేషన్ చూసుకొని మన జల్లిని చంపడానికి చూస్తారు. వాళ్ళందరితో మన రుక్కేట్ చేతులు కలిపి వాళ్ళపైన కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళని కూడా చాలా పవర్ఫుల్ కింద మార్చుతారు. వాళ్ళకైతే జల్లి పైన ఫుల్ కోపం, వాళ్ళు ఉన్న కోపం కన్నా 10 రెట్లు ఎక్కువ కోపం అయితే చేస్తాడు మన రుక్ అయితే చేస్తాడు. ఇప్పుడు మనోడు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాడు, వాళ్ళందరినీ జల్లి పైకి వదలడమే. కాబట్టి వాళ్ళందరిని అడ్డు పెట్టుకుని జల్లి అయితే అది రుక్ అయితే చిట్టిపోయిన దారికి వస్తాడు. ఎందుకంటే సిటీ అయితే ఏదైనా అటాక్ రుక్ చేసిందంటే ఇంకా పోలీసులతో పాటు మన జల్లి కూడా వస్తాడని. సో అనుకున్నట్టే జల్లి వస్తాడు. అప్పటిదాకా మనం అయితే జల్లి అయితే రుక్ అయితే తన నార్మల్ ఫోర్స్ అయితే యూజ్ అయితే చేస్తాడు. అంటే తన నార్మల్ పీపుల్ని మాత్రమే యూజ్ చేస్తాడు. ఎప్పుడైతే జల్లి అయితే వస్తాడో, ఎప్పుడైతే అక్కడికి జల్లి అయితే వస్తాడో మనోడు జల్లి అయితే అక్కడికి వస్తాడో మనోడి కోసం మన రుక్ అయితే తయారు చేసిన వాళ్ళందరూ అయితే అది ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళందరినీ అయితే బయటకు వచ్చి అక్కడైతే ఫుల్ ఫైట్ అయితే జరుగుద్ది. తర్వాత లాస్ట్కి ఇంకేముంది, మన జల్లి అయితే రుక్ అయితే చంపేస్తాడు. ఇంకా లాస్ట్ అయితే తన ఎవరిపైన అయితే జల్లి ఎక్స్పెరిమెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా చనిపోతాడు ఇంకా. ఇప్పుడు నన్ను కలిపి సిటీ మొత్తం కలిపి సిటీని కాపాడినందుకు మనల్ని సిటీ మొత్తం లాస్ట్ లో మెడల్ ఎత్తిస్తుంది. ఈ మూవీకి ఒక పోస్ట్ క్రెడిట్ కార్డ్ సీన్ కూడా ఉంది కదా, ఒక పోస్ట్ క్రెడిట్ కార్డ్ సీన్ అయితే ఉంది. ఇంకా పోస్ట్ క్రెడిట్ కార్డ్ సీన్ ఏముంటుందంటే మన ఓకే పోస్ట్ క్రెడిట్ కార్డ్ సీన్ అయితే మన జల్లి కోసం ఒక టీమ్ అయితే వస్తుంది. ఆ టీం నేమ్ అయితే ఇంకా రివీల్ అయితే అవ్వదు. అక్కడైతే మూవీ అయితే